హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ 2 వీడియోస్‌లో వీడియో లెక్చర్‌ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని యాప్స్‌ని యూజ్ చేసి ఎలా అప్‌లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలనే విషయాలు నేర్చుకున్నాం. సో, ఈ వీడియోలో పీపీటీతో వీడియో లెక్చర్‌ని ఎలా రికార్డ్ చేయాలనే విషయం చెప్పబోతున్నాను. ఓకే. సో, దానికి మనకి ల్యాప్‌టాప్ గానీ, మొబైల్‌లో ఒకవేళ మీకు పీపీటీ కానీ, పీడీఎఫ్ ఉంటే ఈ స్క్రీన్ రికార్డర్‌తో ఎలా చేయాలనేది సెకండ్ వీడియోలో చెప్పాను. సో, దీనిలో ల్యాప్‌టాప్ ద్వారా పీపీటీని ఎలా ప్లే చేయాలని చెప్తాను. సో, దానికి మనకి ఇక్కడ ఓబీఎస్ స్టూడియో అనే సాఫ్ట్‌వేర్, ఓబీఎస్ స్టూడియో అని కనబడుతుంది కదా! డెస్క్‌టాప్ పైన నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇప్పుడు నేను మీకు ఇది రికార్డ్ చేస్తున్నాను, ఇది చేస్తున్నానంటే కారణం ఈ ఓబీఎస్ స్టూడియోనే. సో, ఫస్ట్ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఓబీఎస్ స్టూడియో అని టైప్ చేయండి. ఓబీఎస్ స్టూడియో టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఓబీఎస్ ఓపెన్ బ్రాడ్కాస్టర్ సాఫ్ట్వేర్. సో, దాన్ని ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి. సో, మీది విండోస్ అయితే విండోస్, ఓకే. లైనెక్స్ అయితే లైనెక్స్, యాపిల్ అయితే యాపిల్, దానికి ఇది ఏదైతే దాన్ని క్లిక్ చేయండి. సో, విండోస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ అయ్యి కింద డౌన్లోడ్ అవుతుంది. సో, .exe ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేసి ఆప్షన్స్ నెక్స్ట్ అని క్లిక్ చేసి లాస్ట్ ఫినిష్ అనండి. సో, మీకు ఇలా డెస్క్‌టాప్ పైన ఒక ఐకాన్ వస్తుంది. ఓకే. సో, అది ఇన్‌స్టాల్ చేసే ప్రాసెస్. సో, దాదాపు ల్యాప్‌టాప్ ఉందంటే మీకు ఇన్‌స్టాలేషన్ కూడా తెలిసుండుంటుంది. సో, ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. సో, విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ ఇదంతా ఏం కనబడదు స్క్రీన్ పైన. ఇక్కడ ఈ బాక్స్ నేనైతే ఒక కర్సర్‌తో చూపిస్తున్నానో అది ఎంప్టీగా ఉంటుంది. సో, ఎంప్టీగా ఉన్నప్పుడు దానిలో రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ వస్తది. యాడ్‌లో ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్‌లో ఏమనండంటే డిస్‌ప్లే క్యాప్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే. ఇన్‌స్టాల్ చేయగానే ఎంప్టీగా వస్తది. డిస్‌ప్లే క్యాప్చర్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా డిస్‌ప్లే క్యాప్చర్ అని వస్తది. ఓకే. అదొకటి. తర్వాత ఇక్కడ మైక్ వచ్చేసి ఇదేమో ఒక డెస్క్‌టాప్ ఆడియో ఉంది. నెక్స్ట్ మైక్. ఇప్పుడు నేను బోయా మైక్‌తో రికార్డ్ చేస్తున్నాను ఇది. అందుకనే మీకు ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వేరియేషన్స్ కనబడుతున్నాయి. సో, డెస్క్‌టాప్ పైన ఎలాంటి సౌండ్ లేదు కాబట్టి ఇది ఆహ్, ఎ ఎలాంటి మూవ్‌మెంట్స్ లేవు పైన దానిలో. సో, డెస్క్‌టాప్ పైన మీరు ఏదైనా వీడియో ప్లే చేసి రికార్డ్ చేయాలనుకుంటే అది కూడా వర్క్ చేస్తది. ఓకేనా? ఇలా 2 కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ల్యాప్‌టాప్‌లో ఏదైనా ప్లే చేసి రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన మైక్ ద్వారా కూడా ఎక్స్టర్నల్ మైక్‌తోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పక్కన డ్యూరేషన్ తక్కువ 4 మిల్లీ సెకండ్స్ ఏమో ఉంటది ఇన్‌స్టాల్ అయినప్పుడు. సో, దీన్ని మాక్సిమం పెట్టేసుకోండి. ఓకే. ఇక్కడ నేను 10,000 ఎంఎస్ అని పెట్టాను. తర్వాత ఇటు పక్కన స్టాప్ రికార్డింగ్, అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఇక్కడ యాక్చువల్‌గా స్టార్ట్ రికార్డింగ్ అని ఉంటది. నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి, స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ స్టాప్ రికార్డింగ్ అని ఉంది. అంటే వీడియో మొత్తం ఎక్స్‌ప్లనేషన్ అయిన తర్వాత నేను ఈ బటన్ ప్రెస్ చేస్తాను అనమాట. ఓకే. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్‌లో క్లిక్ చేసినట్లయితే అలా ఓపెన్ అవుతుంది. ఇందులో జనరల్ సెట్టింగ్స్ దాదాపు ఇవన్నీ మనకి షూట్ అయ్యే విధంగానే సెట్ చేయబడి ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ లాంటివి మార్చుకోవచ్చు. సో, స్క్రీన్‌లో డార్క్ ఉంచుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ స్ట్రీమింగ్ అవుట్‌పుట్ దగ్గర ఆహ్, ఎలా ఉండాలి అంటే ఇవి కూడా దాదాపు జనరల్ సెట్టింగ్సే అండి. తర్వాత ఆడియో అవుట్‌పుట్ ఎలా ఉండాలి, ఆడియో డిఫాల్ట్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ సెట్టింగ్స్ అలాగే ఉంటాయి. ఇక్కడ మీకు అవుట్‌పుట్ అనేది ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమి చూపించట్లేదు. ఈ అవుట్‌పుట్ దగ్గర ఇగో ఇక్కడండి రికార్డింగ్ ఫార్మాట్ ఎంపీ4ని క్లిక్ చేయండి. వేరే ఫార్మాట్ ఉంటుంది. ఈ రికార్డింగ్ ఫార్మాట్ ఎంపీ4ని క్లిక్ చేయండి. ఓకే. రైట్. సో, ఇవి జనరల్ సెట్టింగ్స్ అండి. ఇవి సెట్ చేసిన తర్వాత మొత్తం ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి స్టార్ట్ రికార్డింగ్ అనాలి. స్టార్ట్ రికార్డింగ్ అని దీన్ని మినిమైజ్ చేసేసేయాలి. ఇప్పుడు నేను పీపీటీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ప్లస్ దాన్ని ఎలా రికార్డ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పీపీటీని ఎలా ప్రిపేర్ చేయాలి. ఇలా మీకు ఇందులోకెళ్ళి సెట్టింగ్ పవర్ పాయింట్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత
ఇందులో స్లైడ్స్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ స్లైడ్, న్యూ స్లైడ్, ఇన్సర్ట్ స్లైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని డిజైనింగ్ అంటే ఇది క్లిక్ చేస్తే ఆ ఫార్మాట్కి చేంజ్ అయిపోతాయి అన్నీ. ఇలా ఇది క్లిక్ చేస్తే ఆ స్టైల్ చేంజ్ అయిపోతాయి. ఓకే, సో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో నేను ఇది క్లిక్ చేశాను కాబట్టి అలా ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్క దాన్ని ట్రై చేస్తే మనం ఎంత యూజ్ చేస్తే అంత నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మధ్యలో నేను ఒక న్యూ స్లైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేస్తే ఇట్లా యాడ్ అవుతుంది. సో క్లిక్ టు యాడ్ టైటిల్. ఇక్కడ ఏదైనా టైటిల్ రాసుకోవచ్చు. ఏమన్నా రాస్తున్నాను, మీన్. తర్వాత కింద మీన్, మీడియన్, లేదా దానికి సంబంధించిన రిలేటెడ్ ఏమైనా వర్డ్స్ రాస్తే రాసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ మీడియన్, నెక్స్ట్ మోడ్, నెక్స్ట్ కొన్ని పదాలు రాస్తున్నాను, రేంజ్. ఓకే, ఇలా మనం పిక్చర్స్ని దీనిలో బాక్స్ దగ్గరికి జరుపుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ రెడ్ పెట్టాను. నెక్స్ట్ సైజ్ దీన్ని క్లిక్ చేస్తే పెరుగుతుంది, తగ్గుతుంది. ఇక్కడ స్టైల్స్ చేంజ్ అవుతాయి. ఇలా మార్చుకోవచ్చు. తర్వాత బోల్డ్ అంటే బోల్డ్ అయిపోతాయి, ఇటాలిక్ మారుతాయి, అండర్లైన్ కావాలంటే అండర్లైన్, నెక్స్ట్ అలైన్మెంట్, ఇలా ఏ ఏ అవన్నీ యూజ్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. రైట్. సో ఇది ప్రిపేర్ చేయడమే కొంచెం ఇబ్బంది. ఇందులో దీనికి ఎఫెక్ట్స్ చేయొచ్చు. అంటే మనం పీపీటీ ప్లే చేసేటప్పుడు యానిమేషన్స్ అంటే ఇక్కడ యానిమేషన్ పైన క్లిక్ చేశాను, ఎలా రావాలి. ఓకే, సో ఇక్కడ కస్టమ్ యానిమేషన్ క్లిక్ చేయండి. కస్టమ్ యానిమేషన్లో దీన్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ మీన్ రావాలి కదా. మీన్ ఎలా రావాలి, ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. అలా ఆ స్టైల్లో వస్తుంది. అంటే అందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో మీ ఇష్టం వచ్చిన ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ చేంజ్ చేయడం కానీ ఇవన్నీ ఆప్షన్స్ యూజ్ చేస్తే మనకి ఇంకా చాలా తెలిసిపోతుంది. సో ఇందులో ఇంకా ఎక్స్పాండ్ అంటే లోపల నుంచి వస్తాయి అన్నమాట. ఇవన్నీ అలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు స్లైడ్ షో అని అన్నాను అనుకోండి. స్లైడ్ షో కింద ఈ బటన్ కింద స్లైడ్ షో అనేది ఇక్కడ చూసుకోవచ్చు. షార్ట్ కట్ కీ F5ను కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసిన తర్వాత మనం కింద బటన్ మౌస్ క్లిక్ చేయడం కానీ కింద యారో బటన్ కానీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వస్తూ ఉంటుంది స్టాటిస్టిక్స్. ఇలా మనం లెసన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఓబిఎస్ ఇన్స్టాల్ చేయగానే దీన్ని ప్లే చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసి స్టాటిస్టిక్స్ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ ఏ న్యూ టాపిక్ దట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఇలా మనం వాయిస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చుకొని నెక్స్ట్ క్లిక్ చేయగానే సో ఇన్ దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ మీన్, ఫస్ట్ మీన్ వస్తుంది, మీడియన్, మోడ్, రేంజ్, ఇలా క్లిక్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వస్తూ ఉంటాయి అనమాట. దానికి అలా ఎఫెక్ట్స్ పెడితే. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ డెఫినేషన్. ఇలా ఆల్రెడీ ముందే స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ డెఫినేషన్ వస్తూ ఉంటే దాన్ని చదువుకుంటూ పోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టేబుల్ క్రియేట్ చేయొచ్చు, గ్రాఫ్ క్రియేట్ చేయొచ్చు, ఏదంటే అది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కానీ బాగా పేషెన్స్ ఉండి వర్క్ చేయాలి. ఓకే, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఏదైనా యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు, జంప్ అవ్వకుండా వచ్చేటివి, అలా రకరకాలుగా చేసుకొని వీడియో మొత్తం అయిపోగానే ఎస్కేప్ బటన్ టచ్ చేస్తే మనకి ఇలా మళ్ళీ వచ్చేస్తుంది. సో కంప్లీట్ లెక్చర్ అయిపోయిన తర్వాత దీన్ని స్టాప్ రికార్డింగ్ అంటే సరిపోతుంది. లాస్ట్కి స్టాప్ రికార్డింగ్ అంటే రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది. ఓకే, సో అలా మనం ఒక లెక్చర్ని ప్రిపేర్ చేయొచ్చు. అంటే నేను ఓబీసీ స్టూడియోని ఎందుకు ఉపయోగించి చేశానంటే మనకి పవర్ పాయింట్లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే పవర్ పాయింట్ని ఉపయోగించి కూడా ఇక్కడ పైన ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇన్సర్ట్లో స్లైడ్ షోలో రికార్డ్ నేరేషన్ అనే ఆప్షన్ ఉంది. రికార్డ్ నేరేషన్తో మనం ఇక్కడ ఇలా ఓకే అని అడుగుతుంది. ఓకే అన్న తర్వాత కరెంట్ స్లైడ్ని రికార్డ్ చేయాలా, మొత్తం స్లైడ్ ఫస్ట్ స్లైడ్నా కరెంట్ స్లైడ్నా అని అడుగుతుంది. సో దట్ ఈజ్ యువర్ విష్. కరెంట్ స్లైడ్ అంటే ప్రజెంట్ క్లిక్ చేసిన స్లైడ్ కావచ్చు, ఫస్ట్ స్లైడ్ అంటే ఫస్ట్ స్లైడ్ నుంచి వస్తుంది.
ఇలా ఫుల్ స్క్రీన్ వచ్చేసి రికార్డ్ అవుతుంటుంది. దానికి మనం వాయిస్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ వాయిస్ డిస్టర్బెన్స్ అనేది ఇది రికార్డింగ్ అయిపోయి ఇప్పుడు సేవ్ అని అనుకోండి, అది MP4 ఫార్మాట్కి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా వచ్చేస్తుంది. సో అలా అంటే ఈ రికార్డ్ నేరేషన్ యూజ్ చేసి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని రికార్డ్ చేసుకోవచ్చు. లేదా ఇది మైక్రోసాఫ్ట్ కదా, అలాగే డబ్ల్యూపిఎస్ సూట్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటే అందులో కూడా పవర్ పాయింట్లో రికార్డ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ MP4కి కన్వర్ట్ అయిపోతుంది అందులో కూడా. సో మనం ఒక పవర్ పాయింట్ పీపీటీ ప్రజెంటేషన్ని స్లైడ్ షోలో రికార్డింగ్ నేరేషన్ యూజ్ చేసి మనం రికార్డ్ చేసుకోవచ్చు. లేదా డబ్ల్యూపిఎస్ సూటన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అక్కడ రికార్డ్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా. కానీ మేబీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నేను బోయా మైక్తో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉపయోగించి నేను మీకు దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. సో అలా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చక్కగా వీడియో రూపంలో రికార్డ్ చేసి దానిలో ఏమైనా ఎడిట్ ఉంటే మళ్ళీ మొబైల్కి పంపించుకొని యూకట్ యాప్తో అంటే స్టార్టింగ్ స్క్రీన్ రికార్డు, స్టార్ట్ రికార్డింగ్, ఎండింగ్లో స్టాప్ రికార్డింగ్ ఇవి కనబడకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే అందులో ఏమైనా కటింగ్స్ కానీ ఏమన్నా అప్డేట్ చేసుకొని మనం పంపించుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్. సో ఈ విధంగా మీకు 3 వీడియోస్లో ఒక వీడియోలో ఏ ఐటమ్స్ ఉపయోగించి వీడియోని ఎలా రికార్డ్ చేయాలని నేను చెప్పాను. సెకండ్ వీడియోలో యాప్స్ని యూజ్ చేసి ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం గురించి చెప్పాను. ఈ థర్డ్ వీడియోలో పీపీటీని ఎలా ప్రిపేర్ చేసి ఎలా రికార్డ్ చేయాలనే విషయం చెప్పాను. సో వీటిని విని అర్థం చేసుకొని ఇంకా అంటే ఎంత యూజ్ చేస్తే ఈ యాప్స్ని వాటిని ఎంత యూజ్ చేస్తే అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో యూజ్ చేయండి, నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి, మంచి లెక్చర్స్ని ప్రిపేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.